ఇంతకుముందు మనం అకరణీయ సంఖ్యల యొక్క సంవృత ధర్మము, స్థిత్యంత ధర్మం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరొకటైనటువంటి అకరణీయ సంఖ్యల యొక్క సహచర ధర్మం గురించి మాట్లాడుతున్నాం. సహచర ధర్మం అంటే ఏంటి? ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు తీసుకోండి, ABC. ఉదాహరణకి ABC, బ్రాకెట్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బ్రాకెట్ ఆఫ్ B ప్లస్ C కనుక అయినట్లయితే, అందుకని ఈజ్ ఈజ్ అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవుతుందో లేదో మనం ముందే చెప్పలేము కాబట్టి ఈజ్ అండ్ క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. అవ్వచ్చు కాకపోవచ్చు. బ్రాకెట్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బ్రాకెట్ ఆఫ్ B ప్లస్ C అంటే ఫస్ట్ 2 నెంబర్ని ఫస్ట్ గ్రూప్గా చేసి 3వ నెంబర్ని మనం సంకలనం చేస్తున్నాం. రైట్ సైడ్కి వచ్చేసరికి లాస్ట్ 2 నెంబర్స్ని మనం సంకలనం చేసి తర్వాత మనం దాన్ని మొదటి సంఖ్యకు యాడ్ చేస్తున్నాం. అంటే ఏ బ్రాకెట్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బ్రాకెట్ ఆఫ్ B ప్లస్ C అవుతుందా లేదా అనేది ఇక్కడ మనం పరిశీలిద్దాం. 3 అకరణీయ సంఖ్యలు తీసుకున్నాం. 2/3, 1/4 మైనస్ 6. 2/3, 1/4 మైనస్ 6. మొదటి దాన్ని A అనుకుందాం, రెండో దాన్ని B అనుకుందాం, చివరి దాన్ని C అనుకుని మనం LHS చేద్దాం. LHS A ప్లస్ B ప్లస్ C. ఫస్ట్ రెండింటిని గ్రూప్గా చేశాను. 2/3 ప్లస్ 1/4 వచ్చిన ఫలితాన్ని 3వ నెంబర్కి మనం యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సూక్ష్మీకరిద్దాం. LCM ఆఫ్ 3 and 4 3, 4 యొక్క ప్రసారం 12. 3 12 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. ఆ 4 ఇంటూ ఈ యొక్క లవము 4 8 ప్లస్ 4 12 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. ఆ 3 ఇంటూ లవము 3 1 3. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6. ఇప్పుడు దీన్ని మళ్ళొకసారి సూక్ష్మీకరిద్దాం. 8 ప్లస్ 3 11/12 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 12 ఇంటూ 6. 12 6 జా 72/12. మొత్తం ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 72 మైనస్ 12 61/12 అనేది మనకు ఫలితంగా వచ్చింది. ఇది LHS మనకు చేసినట్లయితే. ఇప్పుడు మనం RHS చూద్దాం. = 2/3 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ 6 బ్రాకెట్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ప్లస్ ఇక్కడ LCM 4 అవుతుంది. 4 4లో ఒక్కసారి పోతుంది. 1 ఇంటూ 1 1. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి హారంతో దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. అంటే 4 6 24 ఈజ్ ఈక్వల్ టు 2/3 1 మైనస్ 24. 1 మైనస్ 24 అంటే మైనస్ 23. చూడండి ఇక్కడ 2/3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 23/4. ఇక్కడ 3 4 యొక్క సగం మళ్ళీ 12. 3 12 4 సార్లు పోతుంది. 4 ఇంటూ 2 4 8. 4 12 3 సార్లు పోతుంది. 3 ఇంటూ 23 69 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 69 మైనస్ 61/12. మనం ఇక్కడ చూసినట్లయితే మొదటి 2 సంఖ్యలను గ్రూప్గా చేసినట్లయితే ఫలితం 61/12 వచ్చింది.
లాస్ట్ రెండు సంఖ్యలను కూడా గ్రూప్ చేసి కనుక మనం చూసినట్లయితే మళ్ళీ ఫలితం మనకు -61/12 వచ్చింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇక్కడ చూడండి, ఏవైనా మూడు అకర్ణీయ సంఖ్యలు ABCలకు ఏ బ్రాకెట్ ఆఫ్ A + B + C ఈజ్ ఈక్వల్ టు A + బ్రాకెట్ ఆఫ్ B + C అయింది. అంటే ఫర్ ఆల్ ABC బిలాంగ్స్ టు Q, ABCలు అకర్ణీయ సంఖ్యలకు చెందినమైనట్లయితే ఏ బ్రాకెట్ ఆఫ్ A + B + C ఈజ్ ఈక్వల్ టు A + బ్రాకెట్ ఆఫ్ B + C. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పవచ్చు, అకర్ణీయ సంఖ్యలు సంకరణం దృష్ట్యా, అకర్ణీయ సంఖ్యలు సంకరణం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి. అకర్ణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయా లేదా మనం చూద్దాం. అకర్ణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయా లేదా చూడాలంటే ఏవైనా మూడు అకర్ణీయ సంఖ్యలు ABC అనుకున్నాం. ఏవైనా అకర్ణీయ సంఖ్యలు ABCలకు బ్రాకెట్ ఆఫ్ A - B - C ఈజ్ ఈక్వల్ టు A - బ్రాకెట్ ఆఫ్ B - C కనుక అయినట్లయితే అప్పుడు మనం అకర్ణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. మళ్ళీ ఇక్కడ ఈజ్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే అవి అవుతాయో లేదో మనకు ముందుగా తెలియదు కాబట్టి ఈజ్ అండ్ క్వశ్చన్ మార్క్ అవుతాయా లేదా. ఫస్ట్ LHS తీసుకుందాం. మూడు అకర్ణీయ సంఖ్యలు 2/3, 1/4 అండ్ -6. 2/3, 1/4, -6. LHS చెప్తాం. LHS is equal to 2/3 -1/4 minus of 6 A - B - C is equal to A - B. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేద్దాం. 3 4 12, 3 12 4 సార్లు పోతుంది. 4 × 2 8 మైనస్ 4 ఈ 12 3 సార్లు పోతుంది. ఆ 3 × 1 మైనస్ అండ్ మైనస్ × మైనస్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 8 - 3 5, 5/12 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనం LCM 12గా తీసుకోవచ్చు, ఒకదానికి ఉంది కాబట్టి 12 1 టైం అవుతుంది. 1 × 5 5, ఇక్కడ డినామినేటర్ ఏది లేదు కాబట్టి ఈ యొక్క కసాగుతోటి ఆ నెంబర్ని డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. 12 × 6 72, 5 + 72 77/12. మనకు LHS ఎడమ చేతి వైపు మనకు 77/12 అనేది ఫలితంగా వచ్చింది. ఇప్పుడు మనం RHS కూడా చేసి చూద్దాం. A minus bracket of B minus C is equal to 2/3 minus bracket of, ఈ బ్రాకెట్లో ఉన్నదని మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా మనం ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేస్తే దాని లోపల ఇంకో బ్రాకెట్ ఏమైనా ఉందా లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్, లోపల ఉన్న బ్రాకెట్ని మనం ముందుగా సూక్ష్మీకరించాలి. ఇక్కడ చూడండి, బ్రాకెట్ లోపల మరొక బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ లోపల బ్రాకెట్ని మనం సింప్లిఫై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఒక్కసారి కనుక మనం దీన్ని మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మార్చిన తర్వాత బ్రాకెట్ మనం తీసేయచ్చు. అంటే ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2/3 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 1/4 ప్లస్ 6. ఎల్సిఎం వచ్చేసేసి మీకు 4 4 ఒకసారి పోతుంది. 1 × 1 1 ప్లస్ 4 6 24. ఇక్కడ చూడండి 2/3 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 25/4. దీన్ని ఇంకా మనం మార్చాల్సినట్లయితే 2/3 మైనస్ 25/4. ఈ రెండింటి యొక్క కసాగు 3 4 యొక్క కసాగు 12. 3 12 4 సార్లు పోతుంది. 4 × 2
8, 4 12లో 3 సార్లు పోతుంది, 4 3 12, ఆ 3 ఇంటూ 25 75 ఈజ్ ఈక్వల్ 8 మైనస్ 75 మైనస్, ఎందుకంటే బిగ్ నెంబర్ మైనస్ కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా మనకు మైనసే వస్తుంది. 8 మైనస్ 75 15లో 8 తీసేస్తే 7, ఇప్పుడు ఇక్కడ 6 ఉంటుంది, 6లోకి 8 తీసేస్తుంది. ఇక్కడ చూడండి 8 మైనస్ 75/12. 75 బిగ్ నెంబర్ కాబట్టి 75లో 8 తీసేయండి, ఎంత వస్తుంది మనకు? 67 మైనస్ 67 అనేది ఆన్సర్ వస్తుంది. మైనస్ 67/12. ఇక్కడ ఎల్హెచ్ఎస్ చూసినట్లయితే ఆన్సర్ 77/12, ఆర్హెచ్ఎస్ చూసినట్లయితే ఆన్సర్ మైనస్ 67/12. అంటే రెండు కూడా రెండు విరుద్ధమైనటువంటి ఫలితాలు, రెండు వేరువేరు ఆన్సర్స్ మనకు వచ్చాయి. కాబట్టి మనం ఏం చెప్పాలి? అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా అకరణీయ సంఖ్యలు వ్యవకరణం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించడం లేదు. ఇప్పుడు అకరణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయా లేదా చూద్దాం. మళ్ళీ ఏవైనా 3 అకరణీయ సంఖ్యలు, ఉదాహరణకు ఏబిసి అనుకున్నాం. ఏబిసి అనే 3 అకరణీయ సంఖ్యలకు a ఇంటూ బి బ్రాకెట్ ఆఫ్ a ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి ఇంటూ సి కనుక అయినట్లయితే మనం అకరణీయ సంఖ్యలు గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. ఈజ్ క్వశ్చన్ మార్క్. ఆ 3 అకరణీయ సంఖ్యని 2/3, 1/4 మైనస్ 6, 1/4, 2/3 మైనస్ 6 ఇలా 3 నెంబర్లు తీసుకుందాం. ఏబిసి అనుకుందాం. ఎల్హెచ్ఎస్ 2/3 ఇంటూ 1/4. ఫస్ట్ నెంబర్ నేను ప్రూవ్ చేశాను, లాస్ట్ నెంబర్ అని చివరికి రాస్తాను -6 ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ గుణకారం చేసినప్పుడు ఎలా చేస్తాం? మనం లవాన్ని లవంతో, హారాన్ని హారంతో మనం గుణకారం చేస్తాం. 2 1 2, 3 4 12 ఇంటూ -6. 2 1 2, 2 6 12, 6 1 6 6 క్యాన్సిల్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది. 1 ఇంటూ -1 -1 అంటే ఎల్హెచ్ఎస్ మనకు ఫలితం, ఎల్హెచ్ఎస్ యొక్క ఫలితం మనకు -1 వచ్చింది. అలాగే ఒక్కసారి ఆర్హెచ్ఎస్ కూడా చేసి చూద్దాం. (2/3 ఇంటూ 1/4 ఇంటూ -6) లాస్ట్ 2 నెంబర్ని ఇప్పుడు గ్రూప్ పెట్టేస్తున్నాను. 1 ఇంటూ -6 -6/4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 1 2, 2 2 4, 3 1 3, 3 2 6, 2 2 క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ 1 ఇంటూ -1 అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1, ఆర్హెచ్ఎస్ ఆల్సో -1. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు. అకరణీయ సంఖ్యలు భాగహార దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయో లేదో ఒకసారి పరిశీలిద్దాం. 3 అకరణీయ సంఖ్యలు ఏబిసిలకు a డివైడెడ్ బై b డివైడెడ్ బై c ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ b డివైడెడ్ బై c కనుక అయినట్లయితే అప్పుడు మనం అకరణీయ సంఖ్యలు భాగహారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయని చెప్పవచ్చు. ముందు ఎల్హెచ్ఎస్ 3 అకరణీయ సంఖ్యలు తీసుకుందాం. 2/3, 1/4 -6. ఎల్హెచ్ఎస్
2, 3 divided by 1, 4 bracket divided by -6 is equal to బ్రాకెట్ని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. బ్రాకెట్ని ఫస్ట్ సింప్లిఫై చేయాలంటే ఈ డివిజన్ సింబల్ని మనం కన్వర్ట్ చేయాలి. 2/3 ఇంటూ ఎప్పుడైతే నేను ఈ డివిజన్ సింబల్ని ఇంటూ సింబల్గా చేంజ్ చేశానో పక్కన ఉన్నటువంటి భిన్నం విలోమంగా మారుతుంది. విలోమంగా రాయాలంటే 1/4 ఏమవుతుంది? 4/1గా మారుతుంది. డివైడెడ్ బై -6. ఇప్పుడు చూడండి 2 4 జా 8, 3 1 జా 3 డివైడెడ్ బై -6 ఈజ్ ఈక్వల్ టు 8/3. ఇక్కడ కూడా ఈ డివిజన్ సింబల్ని మళ్ళీ నేను ఇంటూ సింబల్గా మార్చేస్తున్నాను. అంటే 8/3 ఇంటూ -6, దీని యొక్క విలోమము -1/6. -6 యొక్క విలోమము -1/6. ఇప్పుడు న్యూమరేటర్ 8 ఇంటూ -1 -8, 3 6 18. దీన్ని మనం క్యాన్సిల్ చేసి చూసినట్లయితే 2 4 8, 2 9 18, -4/9 అనేది ఇక్కడ ఫలితంగా వచ్చింది. ఇప్పుడు RHS కూడా పరిశీలిద్దాం. అలాగే RHS 2/3 డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ 1/4 డివైడెడ్ బై -6 ఈజ్ ఈక్వల్ టు 2/3 బ్రాకెట్ ఆఫ్, ఇక్కడ మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. అంటే స్క్వేర్ బ్రాకెట్ 1/4 ఇంటూ ఈ డివిజన్ సింబల్ని మళ్ళీ ఇక్కడ మార్క్ చేస్తే డివిజన్ సింబల్ ఇంటూగా మారినప్పుడు ఈ -6 యొక్క విలోమం -1/6 ఈజ్ ఈక్వల్ టు 2/3 డివైడెడ్ బై 1 ఇంటూ -1 4 6 24. ఈ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ నేను దీన్ని బ్రాకెట్లో పెడుతున్నాను. చూడండి ఇక్కడ 2/3 మళ్ళీ ఈ యొక్క డివిజన్ సింబల్ ఇంటూ సింబల్గా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ ఫ్రాక్షన్ దాని తర్వాత ఉన్నటువంటి అకరణీయ సంఖ్య యొక్క విలోమం రాయాలి. అంటే -1/24 -24/1గా మారుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -24 -48 -48/3 1 3 3 1 3 16 -16. LHS వచ్చేసేసేమో నాకు -4/9 ఆన్సర్ వచ్చింది. RHS వచ్చేసేసి -16 ఆన్సర్ వచ్చింది. అంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి, అంటే రెండు వేరువేరైనటువంటి ఆన్సర్స్. ఒకటేమో -4/9, రెండోదేమో -16. అంటే రెండు వేరువేరు ఆన్సర్లు వచ్చాయి కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? అకరణీయ సంఖ్యలు భాగహార దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించడం లేదు. మళ్ళీ ఒకసారి మొత్తంగా ఈ సహచర ధర్మం ఏ ఏ పరిక్రియలపై ఎలా పనిచేస్తుందో చూద్దాం. సంకలనం. అకరణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయా లేదా అంటే బ్రాకెట్ ఆఫ్ a + b + c ఈజ్ ఈక్వల్ టు a + బ్రాకెట్ ఆఫ్ b + c అయిందా లేదా అంటే అయింది మనకు. కాబట్టి సంకలనము దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది. వ్యవకలనం దృష్ట్యా కాలేదు మనకి. బ్రాకెట్ ఆఫ్ a - b - c ఈజ్ నాట్ ఈక్వల్ టు a - బ్రాకెట్ ఆఫ్ b - c. కాబట్టి అకరణీయ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించడం లేదు. మల్టిప్లికేషన్ ఇది కూడా బ్రాకెట్ ఆఫ్ a × b × c ఈజ్ ఈక్వల్ టు a × బ్రాకెట్ ఆఫ్ b × c అయింది కాబట్టి గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి. లాస్ట్ భాగహారం. భాగహారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించడం లేదు. అంటే అకరణీయ సంఖ్యలు సంకలనము గుణకారం ద్వారా సహచర ధర్మాన్ని పాటిస్తున్నాయి. వ్యవకలనము భాగహారం ద్వారా దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటించడం లేదు.